తెలంగాణలో గత 2 రోజులుగా వాతావరణ పరిస్థితులు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఒకవైపు ఎండలు ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మరోవైపు కురుస్తున్న అకాల వర్షాలతో కాస్త ఉపశమనం లభిస్తుంది. ఉదయం భానుడి ప్రకోపంతో ఎండలు మండిపోతుంటే సాయంత్రానికి మబ్బులు కమ్ముకుని వాతావరణం చల్లబడిపోతుంది. నిన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురవగా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు ప్రజలకు ఉపశమనమిచ్చాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు కదులుతున్నాయని, ఇప్పటికే అవి శ్రీలంక తీరాన్ని తాకి బంగాళాఖాతంలోని విస్తరించాయని తెలిపింది. ఈ నెల 26 లేదా 27 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరో 4 నుంచి 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. ఒకవైపు ఎండలు తీవ్రంగా మండిపోతుంటే మరొక వైపు కొన్ని జిల్లాల కొన్ని ప్రాంతాల్లో నిన్న తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో కూడా నిన్న కాస్త అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. సో దీంతో కాస్త వాతావరణం చల్లబడింది. అయితే మనకు ఇటు ఎండ ఉక్కపోత విపరీతంగా ఉంటూనే వాతావరణము చల్లగా ఉండడము, వర్షం పడడం వల్ల కూడా ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి అయితే గురి కావాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే నైరుతి రుతుపవనాలు క్రమక్రమంగా తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు కదులుతున్నాయని, అవి శ్రీలంక తీరాన్ని దాటి బంగాళాఖాతంలోకి విస్తరించాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 26న లేదా 27వ తేదీన అవి కేరళ తీరాన్ని తాకి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా ఇచ్చింది. ఇలాంటి స్థితిలో మరొక 4 నుంచి 5 రోజుల్లో మన తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నైరుతి రుతుపవనాలు ప్రవేశించి వర్షాకాలం వెంటనే వానలు కురిసే అవకాశం ఉందని కూడా అటు ఐఎండీ కూడా తెలిపినటువంటి పరిస్థితులలో కాస్త వాతావరణం అయితే చల్లగానే కనిపిస్తుంది. సో ఒకవైపు మధ్యాహ్న సమయానికి భానుడి యొక్క ప్రకోపంతో ఎండలు మండిపోతుంటే సాయంత్రానికల్లా కాస్త చల్ల వాతావరణం ఉంటుంది, మబ్బులు కమ్ముకొని వాతావరణం చల్లబడిపోతుంది. సో నిన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మోస్తారు వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలోని కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడడంతో కాస్త ఎండ వేడి ఉక్కపోత నుంచి అయితే ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది. సో అయితే అయినప్పటికీ కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే కంటిన్యూ అవుతున్నాయి సందీప్. ఎందుకంటే నిన్న కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో చాలా జిల్లాల్లో కూడా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. అటు ఆదిలాబాద్ గాని, నిర్మల్ గాని, ఇటు మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, ములుగు జిల్లా, సో ఖమ్మం, కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా 45.6 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నిన్న నమోదైంది. సో వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. సో నిన్నటి వరకు ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఇవ్వలేదు. మొన్నటి వరకు కూడా ఈ వడగాళ్ల ఎఫెక్ట్ తోటి కంప్లీట్ గా కూడా తెలంగాణ వ్యాప్తంగా 107 మంది చనిపోయారు. దీంతో వాళ్ళ కుటుంబాలకు కూడా తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. సో మార్నింగ్ టైం నుంచి కూడా సూర్యుడు తన ప్రతాపాన్ని అయితే చూపిస్తున్నాడని చెప్పవచ్చు. గత 10 రోజుల నుంచి కూడా ఏమాత్రం తగ్గకుండా కూడా విపరీతమైనటువంటి గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో రికార్డు స్థాయిలో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీలో కూడా నమోదైంది. దాంతో పాటు 46 నుంచి 46.5 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు కూడా దాదాపు నిన్న 8 జిల్లాల్లో నమోదయ్యాయి. అంటే ఒకవైపు ఎండ తీవ్రంగా ఉంటుంది, మరొక వైపు వడగాళ్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వడగాళ్ల తీవ్రత ఎక్కువ ఉంటుంది. వడదెబ్బ కూడా సోకి ప్రజలు చనిపోతున్నటువంటి ఘటనలను కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులలో కాస్త ఈ రోజు మాత్రము నిన్న మొన్నటి ఉన్నదానికంటే ఈ రోజు వాతావరణం కాస్త భిన్నంగా కనిపిస్తుంది. కాస్త ఉదయం నుంచి కూడా చల్లగా ఉంటుంది. అయినప్పటికీ కూడా గాలి అయితే ఈదురు గాలులు అయితే ఉదయం నుంచి వీస్తున్నాయి. ఈ ఈదురు గాలులు కూడా కాస్త చల్లగా కూడినటువంటి వేడి కూడా వస్తుంది. అంటే మార్నింగ్ టైం నుంచే కూడా మనకు వేడి గాలుల ప్రభావం కూడా ఈ రోజు నుంచి కొనసాగుతుందని చెప్పవచ్చు. సో నిన్న సాయంత్రం చాలా చోట్ల కూడా
ఈదురుగాలు కూడా ఎక్కువగా వేయడం జరిగింది. సో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వర్షం పడింది చాలా చోట్ల కూడా. మిగతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా నిన్న సాయంత్రం అయితే కాస్త ఈదురుగాల ప్రభావం ఎక్కువ ఉంది, వాతావరణం కూల్ అయిపోయింది. సో వర్షం పడేటువంటి సింటమ్స్ అయితే నిన్న చాలా ఎక్కువ కూడా కనిపించాయి. సో అదే సిచ్యువేషన్ ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు సందీప్. ఎందుకంటే ఈ రోజు అయితే చాలా చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ స్థితిని చూస్తే తెలుస్తుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.